ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా వెల్లుల్లిపాయ కారం నెయ్యి వేసుకొని తిన్నామంటే 1కి 6 ముద్దలు ఆపకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వెల్లిపాయ కారం నెయ్యి కలుపుకొని తిన్నామంటే గొంతులో ఎంతటి కఫమైనా ఇట్టేపోతుంది. వెల్లిపాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు 2 ఒలిచి ఇలా పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు, వీటిని కచ్చగా ఇలా దంచుకోవాలి. టేస్ట్కి తగ్గ కారము, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా మెత్తగా కాకుండా కచ్చగానే దంచుకోవాలి. ఈ కారము అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసాను. ఒక ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకుందాము. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేద్దాం. ఈ పోపుని ఈ వెల్లిపాయ కారంలో కలుపుకోవాలి. అంతే అండి, వెల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఈ వెల్లిపాయ కారానికి ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారో కామెంట్స్లో పెట్టండి. ఇంత మంచి వీడియోకి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.